ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఓటర్లను మద్యంతో మభ్యపెట్టడానికి చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతను ఎలక్షన్ నుంచి తొలగించాలి. పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీ షెడ్యూల్. చంద్రుతి నుండి ర్యాలీగా బయలుదేరి వన్నెపొడి, కొడవలి మీదుగా దొంతమూరు, వెల్దుర్తి, బి కొత్తూరు మీదుగా గోకిగూడ, నర్సింగాపురం, మంగతుర్తి, వీరవాడ మీదుగా ఎఫ్కే పాలెం మీదుగా కుమారపురం, గోకులం గ్రాండ్ కు చేరుకుంటారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పోలీసులు అధికారులు దాడిలో దొరికిన సుమారు 90 లక్షల విలువ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మద్యాన్ని సీజ్ చేసిన అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంలో ఎలక్షన్ అధికారులు విఫలమయ్యారని జనసేన నాయకులు ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి పిఠాపురంలో అనేక రకాల కుట్రలు పడుతున్నారని, అందులో భాగంగానే ఓటర్లను మభ్యపెట్టడానికి పిఠాపురంలో మద్యం డంపింగ్లను ఏర్పరిచారని, ఆ పార్టీకి చెందిన అభ్యర్థి వంగ గీతను ఎలక్షన్ నుంచి తొలగించాలని జనసేన పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఎలక్షన్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. నాగమణి గారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి కూడా మీరెంతో బాధ్యతాయుతంగా మా ప్రతి కార్యక్రమాన్ని కూడా కవర్ చేస్తున్నారు. అదేవిధంగా నామినేషన్ రోజు జరిగిన కార్యక్రమంలో కానీ, మొన్నటి నాగబాబు గారి కార్యక్రమం కానీ, నిన్నటి వరుణబాబు కార్యక్రమం కానీ చాలా బాధ్యతాయుతంగా ఎంతో ఓపిక సహనంతో మీరు కవర్ చేసి మీరు ప్రజెంట్ చేసిన విజువల్స్ కానీ, మీరు చేసిన ప్రత్యక్ష ప్రకారాలు కానీ మా ఈవేళ జనసేన పార్టీ యొక్క ఏ స్థితిలో మేము ఉన్నామనేది మొత్తం ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఈ పత్రిక మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి రోజున మా అధ్యక్షుల వారు పిఠాపురం రూరల్ మండలంలో రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షో చంద్రుతి జంక్షన్ నుంచి మొదలుకొచ్చుకుని వన్నిపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, పీతమాపురం, గోకివాడ, జమ్ములపల్లి, నర్సింగపురం, ఎల్లంపురం, కోలంక, వీరవాడ, వీరవ, మంగుతుర్తి, మల్లం, ఎల్లూరు, ఎఫ్కే పాలెం, కందరాడ వీధుగా వచ్చి ఈ కుమారపురంలో ఈ ర్యాలీ ముగుస్తుందండి. ఉదయం 8 గంటలకి ర్యాలీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటల లోపల ముగించుకుని మా అధ్యక్షుల వారు తిరిగి రేపటి సాయంత్రం 2 కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అంచేత మీరు కూడా సహకరించాలి. అలాగేగా మా నాయకులకు కూడా మేము చెప్తున్నాం, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 గంటకి మనం ముగించాలి. ఎందుకంటే సార్ మీటింగ్ ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 2-3 అవర్స్ ఆయనకి స్పేస్ కావాలి. ఉంటేనే కానీ నెక్స్ట్ మీటింగ్కి ఆయన ప్రిపరేషన్ పాప ఆయన ప్రిపేర్ అవుతారు. అయినప్పటికీ సమయాభావం వల్ల ఈ పిఠాపురంలో ఈ మన ప్రధాని యొక్క కోరిక ఏంటంటే, ఆయన మా ఇంటికి వచ్చి ఓటేయక్కర్లేదు, కనీసం మా గ్రామాల మీదుగా వెళ్ళమని అశేషమైన జనవాహిని అనేక సందర్భాల్లో చేసిన విజ్ఞప్తి పురస్కరించుకుని సార్ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని అందులో జొప్పించి కార్యక్రమం చేస్తున్నాం. అంచేత మా నాయకులకు కూడా మేము చెప్పి విజ్ఞప్తి ఒకటే, రేపు 8 గంటలకల్లా కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరంతా కూడా మన జనశ్రేణులందరినీ కూడా దీన్ని కార్యక్రమం చేసి రేపు ఈ కార్యక్రమం 8 గంటలకి చంద్రుతి జంక్షన్లో ప్రారంభమయ్యే విధంగా కూడా చేయాలని, అదేవిధంగా కూడా దారి మధ్యలో కూడా ఎక్కువసేపు నిర్వహించకుండా మన అధ్యక్షుల కార్యక్రమం 1 గంటకల్లా ముగించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షెడ్యూల్ కూడా మీకు అందజేస్తాం. దీన్ని ప్రశ్నించండి, అదేవిధంగా సహకరించండి. అదే కూడా మొత్తం కార్యక్రమం ఉండకపోవచ్చు. తిరిగి 10వ తారీఖుని మొత్తం నియోజకవర్గం అంతా కూడా బైక్ ర్యాలీ ఉండబోతుంది సార్. ఈ మధ్యలో ఏమైనా వీలైతే ఇంకో కార్యక్రమం కూడా జోడిస్తాం. దాదాపుగా మేము అన్ని దీంతో మొత్తం టోటల్గా కవర్ చేసామని అనుకుంటున్నాం. చిన్న ఉన్నా కూడా ప్రజలందరినీ కూడా మన్నించమని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుల వారు మన రాష్ట్రమే కాదు బయటకు కూడా ప్రశ్న ఉంది. అదేవిధంగా ఎలక్షన్ ముందు మోడీ గారి బహిరంగ సభ ఉంది, అమిత్ షా గారి బహిరంగ సభ, మోడీ గారు ఈ 2 ఉన్నాయి సార్. రోడ్ ర్యాలీ, విజయవాడలో కూడా రోడ్ షో ఉంటుంటున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు కూడా అధ్యక్షుల వారు పాల్గొనవలసి ఉంది. అలాగే కూడా అమిత్ షా గారికి కూడా 2 సభలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా అధ్యక్షుల వారు పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ దృష్టిపెట్టుకుని సాధ్యమైనంత మేరకు అధ్యక్షుల వారిని ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ప్రయత్నం. మేము ఎక్కడైనా కూడా మిస్ అయితే మొన్నటి రోజున ఉప్పాటులో మా అధ్యక్షులు గారు స్వయంగా చెప్పారు. ఏమంటే ఎలక్షన్